సార్ ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్ గారు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. వీళ్ళిద్దరి మధ్య రెవెలర్ ఎందుకు జరుగుతుంది? దానికి రీజన్ ఏంటి? రేవంత్ రెడ్డి జగన్ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఎనిమిటీ ఉంది. అది రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ టైంలో వైఎస్ఆర్కి వ్యతిరేకంగా కూడా అనేక కామెంట్లు రేవంత్ రెడ్డి చేశాడు. దాని తర్వాత కూడా రేవంత్ రెడ్డి సీఎం అయినాక కూడా ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ నన్ను అభినందించలేదు, నన్ను కలవలేదు హైదరాబాద్కి వచ్చినా కూడా అని మాట్లాడాడు. అది అప్పుడు మనం కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే జగన్ అభినందించాడు, ఎక్కడ ట్విట్టర్లో అభినందించాడు. అతను కలవాల్సిన అవసరం ఏముంది? నువ్వు వెళ్ళి కలిసావా? అప్పుడు జగన్ సీఎం అయినప్పుడు ఈయన వెళ్ళి కలిసాడా, అభినందించాడా? ఇదేంటి విచిత్రమైన వాదన అని కూడా అందరూ అనుకున్నారు. సో ఏదేమైనా దాన్ని బట్టి ఏంటంటే జగన్ పట్ల రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా జగన్ చంద్రబాబు ఎనిమీసు, రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు శిష్యుడు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా చంద్రబాబు కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డిని పంపించాడని, రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి బినామీని కూడా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేశారు. సో ఆయన సీఎం అయినాక కూడా చంద్రబాబుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడని, ఎందుకంటే ఈయనకు తెలుగుదేశం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడం కోసమే తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయకుండా తన శ్రేణులందరినీ కూడా రేవంత్ రెడ్డికి ఓటేయమని పిలిపించారని చాలా రకాల వార్తలు వచ్చాయి. అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల, గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక సీటు కూడా తెచ్చుకోలేదు. మొత్తం బీఆర్ఎస్కే వేశారు. అంటే అర్థమైంది, తెలుగుదేశం పిలిపించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ సీమాంధ్రులు అని చెప్పబడేవాళ్ళు, వాళ్ళు ఎవరు కూడా ఆ పిలుపుకి స్పందించి రేవంత్ రెడ్డి పార్టీకి ఓట్లు వేయలేదు, బీఆర్ఎస్నే సపోర్ట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ అంతకుముందు కూడా సీమాంధ్రులకి ఎవరికి ఇక్కడ ఇబ్బంది కలిగించలేదు. నిజానికి ఇంత పెద్ద తెలంగాణ సపరేట్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఒక చుక్క బ్లడ్ చిందలేదు. అది గ్రేట్ క్వాలిటీ అని చెప్పచ్చు. దానికి ప్రధానంగా కేసీఆర్ని మెచ్చుకోవాలి. కేసీఆర్ మామూలుగా అయితే ఆ ప్లేస్లో ఇంకెవరైనా నాయకులు ఉంటే రెచ్చగొట్టి కొంత హింసని ప్రేరేపించి చేసి ఉండొచ్చు, కానీ అవేమి చేయలేదు. అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయలేదు. అట్లాగే సీమాంధ్రులకి ఎక్కడ కూడా భయభ్రాంతం అయ్యే విషయాలను ఏమి చేయలేదు. సో అందువల్ల సీమాంధ్రులు కేసీఆర్కే సపోర్ట్ చేశారు. బట్ ఖమ్మం లాంటి చోట్ల కాంగ్రెస్కి సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఖమ్మ సెక్షన్, ఇక్కడ ఖమ్మ సంఘం వీళ్ళందరూ కూడా ఓపెన్గా చెప్పకపోయినా కూడా వాట్సాప్ లాంటి గ్రూపుల్లో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయమన్నారు. కాంగ్రెస్కి జీవితంలో ఓటు వేయని వాళ్ళు కూడా తెలుగుదేశానికి అప్పుడు వేశారు, కాంగ్రెస్కి వేశారు, తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఖమ్మ సెక్షన్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక జగన్తో ఒక రైవల్రీ అనేది ఓపెన్ అప్ అయింది. అంతవరకు ఓపెన్ అప్ కాలేదు. ఒకటేమో అక్కడ వాటర్ ఇష్యూ, నాగార్జున సాగర్లో ఆ ప్రాజెక్టుకి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే ఉపయోగించుకుందామని చూశాడు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, కృష్ణా బోర్డు ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఆ బోర్డు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చెప్పడం వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని విమర్శించే పరిస్థితి రేవంత్ రెడ్డికి రాలేదు. అయితే అసెంబ్లీలో మాత్రం ఆ ఇష్యూని తీసుకొని ఇటు కేసీఆర్ కావాలని మొత్తం వాటర్ అంతా అక్కడ జగన్కి ఇచ్చేశాడు. జగన్ని అభినందిస్తున్నాను, ఆంధ్ర ప్రజల కోసం జగన్ ఫైట్ చేశాడు కానీ కేసీఆర్ చేయలేదు. అంటే కేసీఆర్ని చిన్నగా చేయడం కోసం జగన్ని పెద్దగా చేయడం అనే ఒక ఆస్పెక్ట్ని రేవంత్ రెడ్డి తీసుకెళ్ళాడు. అయితే ఇప్పుడు ఒక ఇండియా టుడేకి సంబంధించిన రాజీవ్ సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇచ్చాడు జగన్. అందులో అనేక ప్రశ్నలు అడిగినప్పుడు షర్మిల గురించి అడిగారు. షర్మిల మీ సొంత చెల్లెలు నీకు యాంటీగా పోటీ చేస్తుంది అన్నప్పుడు జగన్ ఏం చెప్పాడంటే, షర్మిల కాంగ్రెస్లో ఉండి ఇటు రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు షర్మిలను, ఇటు చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు అన్న విధంగా ఓపెన్గా రేవంత్ రెడ్డి పేరు చెప్పి మాట్లాడాడు. ఇది ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి పేరు ఈ మధ్యకాలంలో జగన్ బయటికి చెప్పడం అన్నమాట. అంటే క్లియర్గా రేవంత్ రెడ్డికి యాంటీగా జగన్ మాట్లాడాడు అనేది మనం అనుకోవచ్చు. సో అయితే దీనికి ఇంకొంత నేపథ్యం ఏంటంటే, టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్
రాబోయేది ఎవరు, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుంది, మీరు ఏ ప్రభుత్వానికి రావాలని మీరు కోరుకుంటున్నారని రజనీకాంత్ ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ అడిగినప్పుడు మాకు అక్కడ ఎవరు వచ్చినా ఒకటే అని చెప్పాడు. అంతవరకు సైలెంట్గా ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఏం చెప్పాడు, మాకున్న సమాచారం మేరకు అక్కడ జగన్ వస్తాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి, జగన్ రావాలని కోరుకుంటున్నట్టే, పరోక్షంగా అదే చెప్పాడు. సో దాన్నే కేటీఆర్ కూడా మళ్ళీ బలపరిచాడు, మాకున్న సమాచారం ప్రకారం ఒకటి జగనే వస్తాడు. దీన్ని మెన్షన్ చేస్తూ రేవంత్ రెడ్డి 2 రోజులకు ముందు కేసీఆర్ ఎలా అన్నాడు, కేసీఆర్కి చంద్రబాబు అంటే ఎప్పటి నుంచో కోపం ఉంది అని అన్నాడు. కేసీఆర్కి చంద్రబాబు మీద కోపం ఉంటే రేవంత్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం అంటే క్లియర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకటి, కేసీఆర్ జగన్ ఒకటి అన్న నెరేటివ్ మనకి బలంగా ఉంది, వాళ్ళు ఎంత కాదనుకున్నా. సో ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి ప్రయోజనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలని. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే దాన్ని బట్టి చంద్రబాబు రావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. మొన్న ఇంకొకటి కూడా మనం గమనించాలి. మొన్న సండే కొత్తపల్లిలో ఆర్కే మాట్లాడుతూ ఇప్పుడు కానీ రేవంత్ రెడ్డికి ఎక్కువ సీట్లు ఇక్కడ రాకపోతే ఎన్నికల తర్వాత జగన్ కేసీఆర్ కలిసి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కొల్లదోస్తారని రాశాడు. అంటే ఆయన రాయడం వెనక ఉద్దేశం ఏంటి, ఎందుకంటే ఆర్కే ఏది రాసినా దాంట్లో ఒక ప్రయోజనం లేకుండా రాయడు. సో దాంట్లో ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడం. నువ్వు జగన్ని ఇప్పుడు ఓడించడానికి ట్రై చేయకపోతే జగన్ గెలిస్తే రేపు నీకు ఇక్కడ ఎర్త పెడతాడు అని. సో అంటే రేవంత్ రెడ్డికి పరోక్షంగా ఆయన ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు, ఏంటంటే నువ్వు జగన్ ఓడించు వెళ్ళి అని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారానికి కూడా వెళ్ళబోతున్నాడు అని చెప్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి జగన్ ఓడించడానికి ఇంకొన్ని పనులు కూడా చేస్తున్నాడని. అదేంటంటే హైదరాబాద్ నుంచి కొంత హెల్ప్ చంద్రబాబుకి చేయడం, ఎందుకంటే మనీ అంతా ఇక్కడ నుంచే ఎక్కువ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కమ్మ పెట్టుబడి ఇక్కడ బలంగా ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే దీనికి సంబంధించి ఫెసిలిటేట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి చేయొచ్చు. గతంలో కేసీఆర్ కూడా జగన్కి ఇలాంటి హెల్ప్లు చాలా చేశాడు, ఇక్కడ నుంచి మనీ ఫ్లో అవడానికి కానీ అవన్నీ కూడా తీసుకున్నారు. సో అలాగా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకి అక్కడ రకరకాల పద్ధతుల్లో హెల్ప్ చేసే అవకాశం ఉంది ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఏమో షర్మిలా వైపు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ చంద్రబాబుని కూటమిని నామకే వాస్తే తిట్టడం, జగన్నే ప్రధానంగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి ప్లాన్గా చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు షర్మిలాను ప్రోత్సహిస్తున్నారు, షర్మిల వాళ్ళ మాయలో పడింది అన్న విషయాన్ని జగన్ బలంగా తీసుకెళ్తున్నాడు. అది కొంతవరకు వాస్తవమే, ఎందుకంటే చంద్రబాబు షర్మిల విషయంలో ఒక కన్సిస్టెంట్ అభిప్రాయాన్ని చెప్పట్ల. మొన్నటి వరకేమో షర్మిలను చెల్లెల్ని సొంత చెల్లెలకే అన్యాయం చేసిన వాడు మన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్లారు. మళ్ళేమో చంద్రబాబు పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఒకటే, అన్నా చెల్లెలు ఒకటే అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ అది ఒకే రోజు మాట్లాడారు, దాన్ని కన్సిస్టెంట్గా మాట్లాడట్లా. మళ్ళీ ఏం చెప్తున్నారు ఇప్పుడు, తల్లికి పారిపోయింది, చెల్లెలకి అన్యాయం చేశాడు, ఇటువంటి బాబాయిని చంపించాడు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే షర్మిల ఫ్యాక్టర్ విషయంలో చంద్రబాబు కావచ్చు, కూటమి కావచ్చు, ఒక క్లారిటీతో జనాలకి వెళ్ళట్లే వాళ్ళు. ఒక పక్క మోడీ వచ్చేమో వీళ్ళిద్దరూ ఒకటే, అన్నజల్లు ఒకటే అంటారు, వీళ్ళేమో ఒకసారి అన్నజల్లు ఒకటే అంటారు, ఒకసారి ఏమో చెల్లికి అన్యాయం చేశారంటాడు. ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఒకటే అయితే చెల్లికి ఎందుకు అన్యాయం చేస్తాడు, వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు డ్రామా చేస్తున్నట్టే కదా. సో ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాడు చంద్రబాబు. సో ఈ కాంటెక్స్ట్లో మరి రేవంత్ రెడ్డి నిజంగానే జగన్కి అన్యాయం చేయగలడా, ఓడించడానికి ఏమన్నా చేయగలడా, ఎంత చేయగలడు అనేది ఎలక్షన్ తర్వాత కానీ తెలియదు.